మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతిదినం దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను పొందుకుంటున్న కుటుంబాలుగా ఎదగాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు మన కుటుంబాలకు మెండుగా రావాలని మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవుడు నిశ్చయంగా మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు ఒక దైవికమైన వర్తమానం మనం వింటున్నాం, ఆత్మీయంగా బలం పడుతున్నాం. అనేక మందిని బలపరిచేలాగా మన జీవితం ఆధ్యాత్మిక స్థితి ఉండాలని, అనేక మంది చూసినప్పుడు క్రైస్తవులుగా పిలువబడడానికి అర్హత సంపాదించిన వ్యక్తులుగా మనం నిలబడాలని ఈ చిన్న ప్రయత్నంలో దేవుడు సహాయం దయచేయునుగాక. మరి ఈరోజు కూడా ఒక వాక్యాన్ని చూద్దామా? ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం కనుక మనం చూసినట్లయితే, భూమి మీద ఉన్న ప్రజలతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. నోవాహుతో అంటున్నాడు, భూమి బలాత్కారముతో నిండి ఉంది కనుక ఈ భూమి మీద నేను నాశనము తెప్పింతును అని నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి బలాత్కారముతో నిండి ఉందంట. అంటే బలాత్కారము చేత మనుషులు నింపబడ్డారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు సమాధానం లేదు, శాంతి లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అనురాగాలు లేవు. మనుషులందరూ బలాత్కారముతో నింపబడ్డారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బలాత్కారము ఏం చేస్తుందంట? భూమిని దేవుని ఉగ్రత చేత నాశనం చేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నాశనకరమైన ఆ ఉగ్రత దినాల్లో నోవాహు కుటుంబం కాపాడబడిందండి. ఈరోజు ప్రతి కుటుంబానికి దేవుడు చెప్తున్న హెచ్చరిక ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబం కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని వినికిడిలో ప్రార్థించే వ్యక్తులుగా, మనల్ని మనం కాపాడబడే వ్యక్తులుగా మనం నిలబడాలని దేవుని ఉద్దేశం. దేవుడు అంటున్నాడు కదా, భూమి బలాత్కారంతో నిండింది. మనుషులు బలముతో నిండాల్సింది పోయి, దేవుని బలాన్ని అనుగ్రహించి పొందుకోవాల్సింది పోయి, బలాత్కారము చేత ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, గర్వము, ద్వేషము, అనురాగరహితులు, ఇలా ఎన్నో రకాలుగా దేవుడు 18 రకాలైన అవలక్షణాలు ఒక మనిషిలోకి వస్తే ఆ మనిషి బలాత్కారము చేత నింపబడతాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు కాబట్టి తన శరీరాన్ని క్రయధనముగా అర్పించి మన పాపముల విమోచన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. భూమి మీద ఉగ్రత రాకుండా, భూమి మీద శాపం రాకుండా, మనుషుల మీద ఎటువంటి ఆ ద్వేషపూరితమైన కక్షలు లేకుండా అందరూ కూడా సమాధానంగా ప్రేమ కలిగి జీవించాలని దేవుడు ఆశపడ్డాడు. ఆశపడ్డమే కాదండి, బలాత్కారము చేత మనుషులు నింపబడ్డారని తెలిసి దేవుడు చాటుగా వెళ్ళి ఏడ్చాడంట. ఇర్మియా గ్రంథం